ఉద్యోగం అంటే కేవలం మనుషులు మాత్రమే చేస్తారని అనుకుంటాం. కానీ ఒక కోతి రైల్వే సిగ్నల్ వద్ద ఉద్యోగం చేసిందని మీకు తెలుసా? అది కూడా 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, ఏకంగా 9 ఏళ్ళు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది 19వ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో జరిగింది. హ్యూటన్ హెడ్జ్ రైల్వే స్టేషన్లో సిగ్నల్ మ్యాన్గా పనిచేస్తున్న జేమ్స్ వైడ్ అనే వ్యక్తి ఒక ప్రమాదంలో 2 కళ్ళు కోల్పోవడంతో ఉద్యోగం చేయడం కష్టంగా మారింది. అదే సమయంలో ఓ కోతి ఎడ్ల బండి నడపడం చూశాడు. దీంతో ఆ తెలివైన కోతిని కొని దానికి జాక్ అనే పేరు పెట్టాడు. జేమ్స్ డ్యూటీ సమయంలో జాక్కు అన్ని పనులు చేయడం చూపించాడు. కొన్ని రోజులకు జాక్ తన యజమాని ఉద్యోగంలో సహాయం చేయడం ప్రారంభించింది. ఆ కోతి ఎంత తెలివైనది అంటే వచ్చిపోయే రైళ్ల హార్న్ సౌండ్ ఆధారంగా సిగ్నల్ను మార్చి సరైన డైరెక్షన్లో డైవర్ట్ చేసేది. న్యూస్ పేపర్ చీరలు 4 రంగులు కనిపిస్తాయి. అవి ఎందుకు ప్రింట్ చేస్తారో ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? ప్రతి పేజీలో బ్లూ, పింక్, ఎల్లో కలర్స్ కనిపిస్తాయి. ఈ 4 రంగులను CMYK అంటారు. ఇందులో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ని సూచిస్తుంది. C అంటే సియాన్ నీలం, M అంటే మెజెంటా పింక్, Y అంటే ఎల్లో, K అంటే నలుపు కలర్కి అర్థం. అలా వాటిని ప్రింట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. ప్రింట్ అయిన ప్రతి పేపర్ను ఓపెన్ చేసి సరిగ్గా ప్రింట్ అయిందా లేదా అని చూడలేరు. అందుకే పేపర్ చివర CMYK రంగులను ప్రింట్ చేస్తారు. ఒకవేళ ఈ 4 రంగులు సరిగ్గా ప్రింట్ కాకుండా బ్లర్ వస్తే కలర్ పేస్ట్ను సెట్ చేసి మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారు. వర్షం పడినప్పుడు వచ్చే మట్టి సువాసన అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే అలాంటి సువాసన మరెప్పుడూ రాదు, కేవలం వర్షం పడినప్పుడు మాత్రమే వస్తుంది. అయితే ఆ సువాసన వెనుక ఒక కెమిస్ట్రీ దాగి ఉందని మీకు తెలుసా? నిజానికి ఆ సువాసన కేవలం మట్టి నుంచి మాత్రమే కాదు, మొక్కలు, ఉరుముల వర్షం నుంచి కూడా వస్తుంది. తొలకరి వర్షం పడినప్పుడు మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసిన్ అనే బ్యాక్టీరియా జియోస్మిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అలాగే వర్షానికి మొక్కల ఆకుల్లో ఉండే టాపిన్ అనే కర్బన రసాయనాలు బయటికి వస్తాయి. ఇక ఉరుములతో కూడిన వర్షం పడినప్పుడు గాలి శుభ్రం అవుతుంది. దీంతో ఓజోన్ వాసన స్పష్టంగా వస్తుంది. ఇలా ఈ 3 సువాసనలు వర్షం పడినప్పుడు గాలిలో కలిసి ఉంటాయి. ఈ వర్షం పడినప్పుడు వచ్చే సువాసన మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది నాకు మనుషులు లేని ప్రాంతానికి వెళ్ళి హాయిగా బ్రతకాలని ఉంది అని చెబుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం బ్రిటిష్ వైల్డ్ లైఫ్ గ్రూప్లో ఓ ఉద్యోగం ఉంది. ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీపమైన గాఫ్ ఐలాండ్లో పనిచేసేందుకు ఫీల్డ్ ఆఫీసర్ కావాలట. అయితే అక్కడ 7 మనుషులు, 80 లక్షల పక్షులే ఉంటాయి. అక్కడ చేయాల్సిన పని పక్షులను ట్రాకింగ్ చేస్తూ ఉండటమే. అక్కడ ఉండేందుకు ఇల్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చి ఏడాదికి 25 లక్షల జీతంతో పాటు 26 రోజులు సెలవు ఇస్తారట. కానీ అక్కడ వాతావరణం సాధారణంగా ఉండదు. ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. అది కాక అక్కడ ఏమీ పండించకూడదు. కావాల్సిన ఆహారం అంతా సంవత్సరానికి ఒకసారి షిప్లో వస్తుంది. మరి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.